గోవింద 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 గోవింద.
నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న భక్తులందరూ ముందుగా నాతో పాటుగా సంకల్పం చెప్పుకోవాల్సింది చెప్పండి. శ్రేయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ కళ్యాణమంటపే మమ గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకోండి. మీ పేరు, మీ భార్య పేరు, మీ తోటి వారి పేరు, బంధువుల పేర్లు, మీ మనసులో కోరికలు స్వామివారితో ప్రార్థన చేసుకోండి. చెప్పండి. సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం శ్రీభూనీలా సమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం శ్రీమద్ వైకానస దివ్య భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం హైమోర్ధ్వపుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం ఇప్పుడే సంకల్పాన్ని పలికించారు. ఆ తదుపరి స్వామివారికి అదుగో విశ్వక్సేనారాధన, కలశారాధన, పుణ్యాహోచన కార్యక్రమంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభిస్తూ అదుగో స్వామివారి కళ్యాణ మంటపములో సకలములైనటువంటి మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కూడా కూడినటువంటి స్వామివారి కృపాకటాక్షానికి పాత్రలవుదాం. ఓం నమో వెంకటేశాయ.
ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చ సక్త భక్తౌ ఖరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయం యాం ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యే అదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే ఓం ధారాసు సప్త సుచమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహ్ణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగుం సుచిరగుం సుశర్మ ఈదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞియా పాశా వితతా పురుత్ర తేభ్యో నైంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుత స్వస్త్యాః ఓం వరుణమావాహయామి ఓం ప్రచేతసమావాహయామి ఓం రక్తాం వరదరమావాహయామి ఓం యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓమాగ్నేయో యస్మాత్ యజామహేత్వా విశ్వేషదాత్వం మహితోను శంభో వైరాజంతే సుహృతం నిదత్తాం ప్రైష్యామదీశో విబుధానామనాదిః యామే శస్తాం దనితాం దదాతు ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యాన్నపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి సర్వోపచారాన్ సమర్పయామి ఓం భవద్భిః అనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్యుజ్యస్సకా తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సత్ ద్రవిణోదా వీరవతి మిషన్ నో ద్రవిణోదారా ఆసతే దీర్ఘమాయుః భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిర్వ్యసేమ దేవహితం యదాయుః శతమిన్ను శరదో అంతి దేవాయత్రా నశ్చక్రజరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరిషుతాయుర్గంతో ఓహో అదితిర్దేవరదితిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితిః పంచజనా అదితిర్జాతామదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్యవుదేతి అత నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వస్త్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవమిత్రదేయన్నో అస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం పుణ్యాహం రుద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం. పుణ్యాహం రుద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం. పుణ్యాహం రుద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఓమాపోహిష్టామ యోభువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్య వాజే తేహనః ఉస్తైరుమాత్ర తస్మాదరంగమా విశక్షయ యజిన్వద ఆపో జనయతా చనః. ఓం పవమాన సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా స పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనవో ధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతోగుమ్రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతీ దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతప్ర తయామదంతః సదమాద్యేషు వయగ్స్యామ పతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనే శిరోమయో భూః ధ్యావా పృథివీ పయసా పయోభిః ఋతావరీ యజ్ఞీయే మా పునీతాం బృహద్భిః సవితస్త్రుభిః వర్షిష్ఠైర్దేవమన్మభిః అగ్నే దక్షైః పునాహిమా येन దేవా అపునతా येनापो దివ్యం కసః తేన దివ్యేన బ్రహ్మణా యః పావమాని రధ్యేతి ఋషిభిः సంవృతగుం రసం సర్వగుం సపోతమశ్నాతి స్వదితం మాతరిష్వనా పావమానీర్యో అధ్యేతి ఋషిభిः సమృతగుం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగుం సర్పిర్మదోతకం పావమాని స్వస్యేనీః సుదుగాహి పయస్వతీః ఋషిభిः సమృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం పావమానీర్దిశంతు నః ఇమం లోకమతో అముం కామాన్ సమర్థయంతు నః దేవైర్దేవైః సమావృతాః పావమాని స్వస్యేనీః సుదుగాహి ఘృతశ్చుతః ఋషిభిः సమృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం येन దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం సతోద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్ర సునీతి సహమా పునాత్ సోమస్వస్త్యా వరుణ సమీచ్యా యమో రాజా ప్రవృణాభిః పునాతు మా జాతవేదా మోర్జయంత్యా పునాతు తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గృహాః పశవో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అదోదరాదరైర్నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వావేషో అనమీవో భవానః యత్వే మహే ప్రతితన్నో జుషస్వ షన్న ఏదిద్విపదేశం చతుష్పదే. వాస్తోష్పతే శక్మయా సగుం సదాతే సక్షీమహిరణ్వయా గాతుమత్యా అవహ క్షేమముత యోగే వరన్నో యూయం పాత స్వస్తిభిः సదా నః అమీవః వాస్తోష్పతే విశ్వారూపాణ్యావిశన్ సఖా సుషేవ యేధినః. ఓం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునః పాద్యర్ఘ్యాచమనీయం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవ కళ్యాణంలో భాగంగా ఇప్పుడే స్వామివారికి కలశారాధన
విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశ పూజను కూడా నిర్వర్తించి ఇదిగో ఎదురుగా మనం అర్చించబోతుంది ఎవరిని అంటే 14 లోకాలు వ్యాపించినటువంటి విశ్వమూర్తిని. మరి స్వామికి ఈ సమస్తమైనటువంటి ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆ కలశంలో ఆవాహన చేసి ఆ జలాన్ని పవిత్రీకరణ చేసి అలాగే పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి ఆ తదుపరి అదుగో స్వామివారికి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం అంటే భగవంతునికి ఇది మనం భక్తితో సమర్పించిన అది అనేక రెట్లు ఫలాలు కలిగేటట్లుగా స్వామి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే ఎవరైతే స్వామివారిని దేవేర్లతో సహా ఇలా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి శ్రీ వైఖానస మరీచి విమానార్చనా కల్పం పేర్కొనింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణోః పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా ఇదిగో వైఖానస ఆగమోక్తంగా నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే ఆనాడు విఖనస మహర్షుల వారే శ్రీమన్నారాయణుడి యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చావిధానాన్ని అనుగ్రహించారట. అటువంటి అర్చావిధిని గృహంలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని భక్తులంతా వేదవిహితంగా అర్చన చేయాలట. అలా ఎవరైతే ఆ రకంగా ఆరాధన చేస్తారో వారు దేవతలు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి శ్రీ వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. నిత్యం గృహే దేవా యతనైవ భక్త్యా భగవంతం నారాయణమర్చయే తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. స్వామివారికి మహోత్సవ కర్మాంగం ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. హవ్యామృత శుచి నాగుం శుచికుం హిణోమ్యద్వర్గం శుచిభ్యః ఋతేన సత్యం ఋతసాపాయన్ శుచి జన్మానశుచయః పావకాః. ఓం షన్నో నిదత్తాం తపసో సిహర్తాం స్వయం బురగ్రే మృతయే మృతాయ. ఓం శేషమావాహయామి. ఓం సహస్రశీర్షమావాహయామి. ఓం అనంతమావాహయామి. ఓం నాగరాజమావాహయామి. శేషాయ నమః. ఇదమాసనం శేషాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుణ్యపుష్పై పూజయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సర్వోపచారాన్ని సమర్పయామి. ఓం స్వస్తినో ఓ మిమీతామస్వినా భగ స్వస్తి దేవ్యదితిరనర్వణః. స్వస్తి పూషా అసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీసు చేతునా స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతుర్భవ స్వస్తయే స్వస్తినో రుద్రః పాత్వం హసః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే కృతి. స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాగ్నతా జానతా సంఘమే మహీ. స్వస్తియనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సు బృహద్యసోనావమివారు హేమ. అంహోముచ మాంగీర సంగయం చ స్వస్త్యా ఆత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రయతపాణిశరణం ప్రపద్యే. స్వస్తి సంభాదేష్వభయన్నో అస్తు. శుభగుం శుభం. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అంటే విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం సజ్జోంకురార్పణ అదుగో రక్షాబంధనము అగ్నిప్రతిష్ఠ అయినటువంటి వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తిస్తూ దానిలో భాగంగా స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి జగత్రాత జగద్రక్షకుడు కాబట్టి లోకాన్ని రక్షించేటటువంటి ఆ పరాత్మనునికి అదుగో స్వామివారికి ఈ దీక్షా కంకణ ధారణ. ఎవరైనా ఏదైనా సంకల్పం లేనిదే బలమైన సంకల్పం లేనిదే మనం ఏ పని చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం.
అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి. వీళ్ళు ఇరువురు ఎవరు అని చెప్పి అంటే విశ్వక్సేనుల వారికి భార్యలు. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అంటే స్వామికి సృష్టి స్థితి లయకారకుల్లో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తారు. కాబట్టి వేవేష్టితి విష్ణువు అంటారు. అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపినిగా కూడా మనం స్వామిని కీర్తిస్తాం. చూడండి, స్వామివారి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుని ఆ అర్చామూర్తి అయినటువంటి స్వామివారి అనుగ్రహానికి ఎలా కృపా కటాక్షాలకు పాత్రలవుతూ ఉన్నారో అటువంటి స్వామికి కళ్యాణోత్సవం అనేటువంటిది నిత్యోత్సవంగా కూడా జరుగుతూ ఉంటే ఈ కళ్యాణోత్సవంలో సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలగటానికే, అంటే ఆనాడు సూత మహర్షి సౌనకాది మునీంద్రులకు కూడా భవిష్యోత్తర పురాణాంతర్గత వెంకటాచల మహాత్మ్యాన్ని కూడా విశదీకరించాడట. విశదీకరిస్తూ ఒక మాట అన్నాడు, శృణుధ్వం మునయ సర్వే సౌనకాద్యాస్తపోధనాః తద్విష్ణోర్వేంకటేశస్య రహస్యానుభవం పరం. అంటే ఆ మహర్షి అన్న మాటలు చూడండి. సౌనకాది మునులతో కలియుగములో విష్ణుదేవుని అవతారమూర్తిగా వెంకటేశ్వరుని యొక్క మహత్వము అనేటువంటిది చాలా గొప్పది. అంటే ఈ బ్రహ్మాండ భాండాల్లో కూడా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నా కూడా శ్రీనివాస తత్వము అనేటువంటిది 18 పురాణాల సమాహార భూతమైనటువంటి సారమన్నాడట. అంటే చూడండి, శిష్య వాత్సల్యమూర్తి అయినటువంటి గురుదేవుల యొక్క వ్యాస భగవానుని యొక్క అనుగ్రహంతో ఆయన విన్నాడట. ఆ విన్నటువంటి శ్రీనివాస తత్వాన్ని మరి రహస్యాంశాలన్నీ కూడా నివేదించాడు అనంటే ఆనంద నిలయం యొక్క క్షేత్రం యొక్క గొప్పతనం చూడండి ఎంత గొప్పదో. అంటే ఎప్పుడో వ్రాయబడినటువంటి పురాణాల్లో కూడా స్వామి యొక్క తత్వం వెంకటాచల మహాత్మ్యాన్ని విశదీకరించారు. అంటే దేవతలు, సిద్ధులు, మహాయోగులు, మరి సాధారణమైనటువంటి మానవులు ఇదిగో ఈ వెంకటాచల క్షేత్ర దైవతమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క మంత్రాలు ఎంత గొప్పవో కూడా విశదీకరించారండి. అంటే స్వామిని మనం కీర్తిస్తున్నాం. ఆ కలియుగములో పాప పంకిలమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో, ఆపదలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి రక్షించేటటువంటి దైవం ఎవరు అనంటే అదిగో వెంకటేశ్వర స్వామి. కలౌ యుగే మనుష్యానాం సంకీర్ణానాంచ రక్షిత శ్రీ వెంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణ హస్తానికి అదుగో దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నాడు. జగత్తును రక్షించేటటువంటి దేవదేవుడు. అంటే కుటుంబంలో ఒక సమస్య వస్తే యజమానికి ఎలాగైతే అందరూ ఆ కార్యం నివారించడానికి పూర్తి చేయడానికి ఎలాగైతే విశదీకరిస్తారో మరి విశ్వంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా అధినేతగా కూడా స్వామిని, జగత్ ప్రభువుగా కూడా స్వామిని కొలుస్తాం. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటి కుటుంబాల వారు అందరూ కూడా అదిగో ఏదన్నా సమస్య వస్తే స్వామి వైపు చూసి ఈ కొండకు స్వామి నీ కొండను దర్శించుకుంటాం, నీ యొక్క దర్శన భాగ్యాన్ని పొంది మేము పునీతులమవుతాము అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటే ఆ స్వామి వెంటనే ఆ కోరికలు తీరుస్తాడో మరి అటువంటి దేవదేవునికి అదుగో జరిగేటటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తున్నారు. అమ్మవారి వామహస్తానికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లోకాల్ని లేటటువంటి తల్లి, సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి లక్ష్మీ అమ్మవారు. సంపద, ఐశ్వర్యం అనేటువంటిది ఆ అమ్మవారిని మనం స్తుతిస్తే కలుగుతుంది. అంటే పద్మనేత్రగా మరి ప్రసన్న ముఖ పద్మాయని చెప్పి అమ్మవారిని మనం స్తుతిస్తాం. అమ్మ యొక్క అనంతమైనటువంటి శుభాలను కలిగించేటటువంటి ఆనందాన్ని, మరి మంగళాన్ని, కాంతిని అనేటువంటివి శుభము అనేటువంటి నైఘంటికార్థాలుగా చెప్తారు. అటువంటి అమ్మ యొక్క అనుగ్రహానికి, కృపా కటాక్షాలకు కూడా పాత్రలు అవ్వాలండి. ఎందుకంటే ఆవిడ సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ధర్మార్థ కామాదులను కూడా జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులకు నెలవైనటువంటి తల్లి అన్నమాట. అందుకే పూజాధికాలు నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి ఇదిగో దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు. సప్రణామంగా అమ్మవారికి ప్రణామాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. అదిగో మన భూదేవి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తున్నారు. అమ్మ యొక్క మనం వరాహస్వామి యొక్క దేవాలయంలో వరాహస్వామి యొక్క
ఆ అంకం మీద ఆసీనురాలైనటువంటి ఆ అమ్మవారిని మనం చూస్తాం. ఆ అమ్మవారు సంవాద గోష్ఠిలో కూడా ఒక మంత్రాన్ని కూడా వరాహస్వామి భూదేవి మాతకు నివేదించాడట. ఓం శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయి సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకునే ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పారండి. అంటే ఆ అమ్మను మనం ఎంతగా స్తుతిస్తే సకలములైనటువంటి లోకాలన్నింటినీ కూడా భరించేటటువంటి తల్లి ఎవరు అనంటే మనం భూదేవి అమ్మవారిని మనం స్తుతిస్తాం. స్వామి అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. యం దృష్ట్వా నాపరం స్థానం, యం దృష్ట్వా నాపరో గిరిః, యం దృష్ట్వా నాపరం తీర్థం, యం దృష్ట్వా నాపరం తపః. స్వామివారి ధ్యానానికి మించినటువంటి తపస్సు లేదట, మంత్రానికి మించినటువంటి మంత్రం లేదట, నామస్మరణకు మించినటువంటి ధ్యానం లేదట. అందుకే శ్రీనివాసస్వామిని ఒక్కసారి మనం సందర్శిస్తే చాలండి, జీవుని సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుంది. ఎందుకంటే స్వామిని అచంచల భక్తితో సేవించినటువంటి వారికి మృత్యుభయాలు ఉండవండి. మనోవాక్కాయ కర్మలతో స్వామివారిని సేవించేవారి భాగ్యమే భాగ్యం. జీవులందరికీ సకలాభీష్ట ప్రదాత అయినటువంటి శ్రీనివాసస్వామి ఇదిగో సచ్చిదానంద స్వరూపిణిగా మరి స్వామిని సంసేవనాదుల చేత కూడా జీవులందరికీ కూడా సకల సిద్ధులు యోగశక్తులు లభిస్తాయట. అదిగో అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధార నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ సకల దేవతల్ని కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. అగ్నిముఖావై దేవాః అన్నారు కాబట్టి అదిగో దేవతలందరినీ కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు యజ్ఞముఖంగా. స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు ఇంద్రశుద్ధో నాగై శుద్ధ శుద్ధావిరూతిభిః ఇంద్రశుద్ధో హినో రయిం శుద్ధో రత్నా నిదాతుషే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శిచాససి మయి దేవా ద్రవిణమాయ జంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః రవనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః మహ్యం యజంతు మమయాని హవ్యాకూతిః సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాం కతమత్సనాహం విశ్వే దేవాసో అధివోచతా మే దేవీ షడుర్వీరుణ క్రోత విశ్వే దేవాస ఇహ వీరయద్వం మాహా స్మహి ప్రజయామా తనుభిర్మారదామద్విషతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేత ఇహసించ తపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదదిహ వ్యవాహకం శమీ గర్భార్జనయన్యో మయో భూః. ఘృతప్రతీకో ఘృతయో నిరగ్ని ఘృతై సమిద్దో ఘృతమస్యాన్నం ఘృతపృషస్వా సరితో వహంతి ఘృతం పిబన్ సుయజా యక్షి దేవాన్ ఆయుర్దా అగ్నే హవిషోజుషానో ఘృతప్రతీకో ఘృతయో నిరేది ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవిత ప్రసువ. ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచో వేన ఆవహ సబుద్నియా ఉపమా అస్య విష్టా సతశ్చయో నిమసతశ్చ వివహ. ఓం భూర్బ్రహ్మాణమావాహయామి ఓం భువః ప్రజాపతిమావాహయామి ఓం సువః పితామహమావాహయామి ఓం భూర్భువస్సువ హిరణ్యగర్భమావాహయామి. బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనగుం సోమో అర్వంతమాసుగం సోమో వీరం కర్మణ్యం దదాత్ సాధన్యం వితత్యగుం సభేయం పితుశ్రవణం యో దదాస తస్మై ఓం భూ సోమమావాహయామి ఓం భువర్యజ్ఞాంగమావాహయామి ఓం సువరిందుమావాహయామి ఓం భూర్భువస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం. బ్రహ్మణే నమః సోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి. ఓం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్త ఋషీనాగుం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చదేహి. ఓం ప్రోక్ష ఓం సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్త ఋషీనాగుం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చదేహి. ఓం ప్రోక్ష పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాయుపూతేస్తో విష్ణోర్మనసా పూతేస్తో యజ్ఞస్య పావనేస్తః పరుసరస్ పవిత్రేస్తో వైష్ణవ్యో దేవ సవిత ప్రసూపనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఓం విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరత ఉదీచైర్యుంజనమసి విష్ణోస్తూపోసి పశ్చిమత సౌదత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి
श्रुतासी घृतासी ध्रुवासी तारुणासी वानस्पत्योसि देवेभ्यः सुन्दस्व पृथिव्यापो गृहीष्वामि को वो गृह्णातु सवो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाय वः ओं ब्रह्मन्नपः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय ओं सोमापः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय कोवो युनक्तु सवो युनक्तु संविशन्तान् दैवीर्विषः पात्राणि देव यज्ञायै ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् दक्षिण प्रणितो ब्राह्मेण तिपीप्तेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टु निर्वपामि इंद्राय जुष्टु निर्वपामि अग्नये जुष्टु निर्वपामि सोमाय जुष्टु निर्वपामि अग्निशोमाभ्याग जुष्टु निर्वपामि बृहस्पतये जुष्टु निर्वपामि मित्राय जुष्टु निर्वपामि वरुणाय जुष्टु निर्वपामि आदित्येभ्यो जुष्टु निर्वपामि अश्वभ्याग जुष्टु निर्वपामि पूष्णे जुष्टु निर्वपामि कक्षाय जुष्टु निर्वपामि कक्षदेवत सोमाय जुष्टु निर्वपामि औपासनयज्ञाय जुष्टु निर्वपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टु निर्वपामि तृप्यतिश्रामि अग्ने ज्योतिरसि समिदसि स्वाहा अंतरितकुं रक्षो अंतरिता अरातयः प्रत्युष्टकुं रक्षो प्रत्युष्ट अरातयः चित्पतिस्वात्मनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्त्वात्मनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्वासवितात्मनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुतये नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निपुरुषाय नमः ओम जातवेदसे नमः ओम सहोजसे नमः ओम अजरा प्रभवे नमः ओम विसर्पिणे नमः ओम वैश्वानराय नमः ओम ब्रह्मणे नमः ओम सोमाय नमः आदितेन मन्यस्वानमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसुव ओम षष्टिशतसहस्राण्ययुतमक्षयमर्बुदमानय अयन्त इद्म आत्मा जातवेदस्तेनेध्यस्वर्तस्वचेद्द वर्तयचास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्तसेनान्नाध्येन समेधय स्वाहा वायव्या आग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तं इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा युक्तो वह जातवेदः पुरस्तादग्ने विद्युत् कर्म क्रियमाणं यथेतं त्वं विषग्भेषजस्यासि कर्ता त्वयागास्वान् पुरुषान् स्वनेम स्वाहा यातिरश्चेनिपद्यसेहं विदरणीयिते त्वां त्वाकृतस्य धारया यजे सकं राधनीमः स्वाहा सकं राधन्यै देव्यै स्वाहा प्रसादन्यै देव्यै स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा सत्येन त्वाभिघारयामि तस्य ते भक्षीय ओं प्रजापतये स्वाहा इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदैवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदैवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव सुव स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासावीः ओम भूः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मांगं सर्वदोष प्रायश्चित्तार्थं अतो देवादि षड्वैष्णव होमं होष्ये अदितेन मन्यस्वानुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुवा ओम अतो देवा अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदे पदं समोढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि
तस्पसे इन्द्रस्युज्यस्सका स्वाहा तद्विष्णोः परमं पदकसा पश्यन्ति सूरयः दिवि वचक्षुरात् तग् स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवां सस्सनिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासावीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां अस्य श्रीमतादिनारायणस्य अचिन्त्य परिमितशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानाम्येकतमे पृथिव्यप्तेजो वायुराकाशमहदहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतलवितलसुतलतलातलरसातलमहातलपातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानामदो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रपणामणिमण्डलमण्डिते
ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి సుండాత్ తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్వృతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబూ ప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపదీపితే మాహేంద్రమలయ సహ్య సుక్తమదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్త కురద పర్వత విరాజితే భారత కింపురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగపస్తి పున్నాగ సౌమ్యవరుణ భరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే కర్మభూమౌ ప్రజాపతి క్షేత్రే అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరు दक्षिणदिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे सत्यव्रतक्षेत्रे सकल देवता सन्निधौ सकल जगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणः द्वितीय परार्थे प्रथम वर्षे प्रथम पक्षे प्रथम दिवसे द्वितीय यामे त्रयोदश घटिका 24 घटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूत नाम देयेन्द्र समये पार्थिवकूर्म प्रलयानंत श्वेतवराह ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायं भुव स्वारोचिष उत्तम तामसरैवत चाक्षुष वैवस्वत सूर्य सावर्णि धर्म सावर्णि दक्ष सावर्णि रुद्र सावर्णि वेद सावर्णि ब्रह्म सावर्णि इंद्र सावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनंदन नागार्जुन कल्कि भूपाख्य षट्चकानां मध्ये तृतीये शालिवाहन सखे अस्मिन् देशे मम अनेक जन्मसु ह्यजन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुरित क्षयार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुंभीपाकलोहित धामा तपसंघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलै सूर्यमंडल पर्यन्तं कृतरासेर्वर्ष सहस्रावसाने एकैक तिलापकर्षण क्रमेण सर्वरास्यपकर्षण संमित काले श्रीहरिलोके निवास सिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमातिरात्राप्तोर्यामसान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थं आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्ष फल सिद्ध्यर्थं अस्य देवदेवस्य भगवतो नारायणस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपगुण विभवैश्वर्यादि श्री विकनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराणेतिहास कल्पोक्त प्रतिपादित कन्यादान कल्पोक्त सकल फलावाप्त्यर्थं कन्यादान महादानं करिष्ये अस्य श्रीमतादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र शार्ंगदा कौमोदकी नंदकस्य कोटि सूर्य समप्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस दिव्य भगवत शास्त्रोक्त प्रकारेण आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारण भूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारण भूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य
సమస్తదేవతానికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య భక్తలోక పరిపాలకాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వత్సకాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపి శోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్యయవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాకాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రోద్భవాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాతర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్యవన ఆప్నువాన ఔర్వవైదల పంచారుషే ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగణాం సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం ఆనందగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యరాసౌ జాతాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజుస్సామాతర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైత్రుపత్రయార్షే ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగణాం సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం నవదళ శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయ కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య ధారణకు కూడా అంతా సిద్ధం చేస్తూ మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారికి ఈ కళ్యాణోత్సవాలన్నీ కూడా విశ్వంలో నిర్వర్తించేటటువంటి సకల జగత్తును కాపాడేటటువంటి దేవదేవుడు కాబట్టి ఆ స్వామికి మనం కళ్యాణోత్సవం అనేటువంటిది నిర్వర్తిస్తే అది లోక సంక్షేమమే అనేటువంటిది ఉద్దేశ్యం. అదిగో స్వామివారికి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. స్వామి గొప్పతనం ఎలాంటిది అని చెప్పి అంటే అదిగో నిర్మల మనస్కులై శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరంగా ఏ ఉత్సవాలు చేసినా, ఏ కైంకర్యాలు చేసినా కూడా అది అనేక రెట్లు ఫలప్రదాలై భాసిస్తాయట. ఎందుకంటే స్వామి యొక్క అనంతత్వము, ఈ వెంకటాచల క్షేత్ర మాహాత్మ్యము అనేటువంటిది అంత గొప్పది. ఆనంద స్వరూపుడు కళ్యాణ గుణాల వాళ్ళుడైనటువంటి స్వామిని ధ్యానించటము అనేటువంటిది యోగ వైభవదాయకమండి. అందుకే స్వామి యొక్క ధ్యానం సకల పాపహరంగా సకల జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు ఆనందమాధుర్యాలు సంతరించేటటువంటి ధ్యాన యోగానందాన్ని దేవతలు, సిద్ధులు, బ్రహ్మాదులు కూడా కోరుకుంటారట. ఎందుకంటే ఈ క్షేత్రాన్ని మనం వరాహస్వామి క్షేత్రంగా కూడా చెప్తూ ఉంటారు. ఏతత్పరం రహస్యంతు లోకే జానాతి నాపరః సర్వవేదాంత సిద్ధాంత సారస్యానుభవం ప్రియే బ్రహ్మానంద పదప్రాప్తి కారణత్వాత్ మమ ప్రియం చేతద్రహస్యమాఖ్యానం వక్తవ్యం యస్య కస్యచిత్. ఇది ఆదివరాహ క్షేత్రం అండి. ఇక్కడ 3.5 కోట్ల తీర్థాలతో ప్రకాశించేటటువంటి స్వామి పుష్కరిణీ తీరం ఎలా ఉంటుంది అని చెప్పి అంటే సకలములైనటువంటి పారిజాత వృక్షాదులతో కూడినటువంటి ఉద్యానవనాలు, మరి ఇక్కడ
యోగుల చేత కూడా సేవింపబడుతూ ఉన్నటువంటి ఈ ప్రకృతి సౌందర్యము అనేటువంటిది చాలా గొప్పదిగా కూడా దివ్యధామంగా చెప్తూ ఉంటారు. అంటే స్వామిని ఈ శ్రీనివాస తత్వం పరబ్రహ్మతత్వం ఎంత గొప్పది అని చెప్పి అంటే మరి అఖండ ప్రకాశమై సత్యమై జ్ఞానమై ఆది మధ్యాంతాలు లేనిదై అదుగో పరిపూర్ణమై ఇంద్రియగోచరం కానటువంటి శాశ్వత సుఖాన్ని కూడా ప్రసాదిస్తుందండి. అందుకే మహాయోగులకు దేవతలకు కూడా సకల సిద్ధులు ప్రసాదించేటటువంటి మరి భక్తులందరినీ కూడా గొప్పగా అనుగ్రహించేటటువంటి స్వామి యొక్క ఈ తత్వము అనేటువంటిది కళ్యాణ పరబ్రహ్మంగా శుభకర శుద్ధ బ్రహ్మంగా కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అందుకే స్వామిని ఎల్లప్పుడూ మనం సేవిస్తూ ఉంటే ఆ స్వామి సకలములైనటువంటి శుభాలన్నీ కూడా మనకి కలగజేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నీలమేఘశ్యాముడండి, పీతాంబరధారి, రత్నతోరణ విలసితమైనటువంటి ఆనంద నిలయవాసుడు. అందుకే చూడండి ఆ స్వామి మనం ఆ కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమల చేరుకోగానే మనం ఎంతో ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే స్వామిని తనివితీరా చూడగానే ఆ స్వామి యొక్క అర్చాస్వరూపాన్ని చూడగానే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. పంచాయుధ శోభితుడు చండ ప్రచండ సునందాది ద్వారపాలక పరివాణగణముల చేత కూడా సేవింపబడేటటువంటి దేవదేవుడండి. ఎందుకంటే స్వామి యొక్క నామాలు చూస్తే అనంత అచ్యుత గోవింద అంటాం. అంటే ఆ దివ్యమంగళ విగ్రహుడైనటువంటి ఆ స్వామి సత్యజ్ఞాన స్వరూపునిగా కూడా సకల ఉపనిషత్సారమైనటువంటి దివ్యమూర్తి శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి అనంత సౌందర్యమూర్తి అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆ స్వామి మన్మథాకారునిగా కూడా సకల జగమ్మును కూడా మోహింపజేసేటటువంటి మోహన గోపాలుడెవరు అని అంటే అదిగో చూడండి స్వామిని మనం సేవిస్తే ఎంత స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఎట్లా మనం పొందగలుగుతామో చూడండి. అంత బ్రహ్మాది దేవతలు మరి గొప్పవారైనటువంటి మహర్షులు అందరూ కూడా స్వామిని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మహదానంద స్వరూపిణిగా ఆనంద రసానుభూతిని కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే చూడండి ఆయన ఎలా ఉంటాడు అనంటే ఆ స్వామిని వర్ణించటం మనకి చేతనవుతుందా అనంటే కాదు. చతుర్భుజునిగా, శంఖచక్ర గదాధారిగా, నిర్మల ముఖారవిందునిగా, విశాల నేత్రోద్భవునిగా, చిరునవ్వులు చిందించేటటువంటి మనోహరాకారుడుగా, పాద నూపురం నుండి సువర్ణ కిరీటం వరకు కూడా సమస్త అలంకారాలు ధరించిన వాడండి. వజ్రాంకుశాది దివ్య చిహ్నాలు శోభించేటటువంటి పాదపద్మాలు మన స్వామివారివి. మరి అలాగే కాలి గోళ్ల యందు చంద్రకాంతుల చేత జీవుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తాడండి. శ్రీదేవి కుచుకుంకుమ రేఖాదుల చిహ్నాలు కలిగి ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా తన దివ్య పాదార వింద మకరంద సేవనాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే స్వామి కృపామృత సాగరములో భక్తులందరూ కూడా స్నానమాచరించి సంపదల్ని సమకూరుస్తాడు. కాబట్టి అలా వెలుగొందేటటువంటి దేవదేవునిగా కూడా స్వామిని మనం సేవించాలండి. సతతం హృదయాంభోజ మధ్యే శ్రీ వెంకటేశ్వరం ప్రణవార్ధస్వరూపంతు త్రిమండల సుసంస్థితం నానావర్ణలసత్పుష్ప దివ్య సౌరభ్యమాలయా హిమాంబు సిక్తమా దివ్య వైజయంత్యా విరాజితం. అంటే స్వామిని ఇలా వర్ణిస్తే మనము ఆయన గొప్పతనం ఎంత గొప్పదో కూడా మనం చూసాం. వైదిక క్రియలన్నీ జరిపి మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కూర్చప్రధానం జరిపి మంత్రపూర్వకంగా తెరపట్టడం, నూతన వస్త్ర సమర్పణ, మహాసంకల్పం, అలాగే గోత్రపఠనం శ్రావ్యంగా ఏ విధంగా వినిపించారో కూడా మనం ఇప్పుడే చూసాం. అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారికి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. అంటే స్వామివారి ఈ కళ్యాణాన్ని మనం ఈరోజు చూస్తున్నాం కాదు. 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభములో స్వామివారికి జరిగినటువంటి కళ్యాణోత్సవం ఎంత గొప్పదని చెప్పి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు అరుణోదయ సమయ ముహూర్తం ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. పాలు, పన్నీరు, అగరు, చందన పుష్పాక్షతలు, ధూపదీపాలతో కూడా ఆనాడు శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారండి. శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లెక్కపై ఆసీనుని చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహ నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకువెళ్ళి రతన ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని కూర్చుండబెట్టారు. ఒక వివాహం అంటే ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. మరి అలాగే
గురువైన స్వామి యొక్క కళ్యాణం ఎంత గొప్పదో చూడండి. స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి సుభకే రక్షస్త్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభకే రక్షస్త్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసువ. ఓం అగ్నిరైతు ప్రథమో దేవతా నాగుంస్యోస్యై ప్రజాన్మం చతుర్వృత్యుపాశాత్ తదైగుం రాజా వరుణోను మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమగన్న రోదాత్ స్వాహ. ఇమామగ్నిస్త్రాయతాం గార్హపత్యః ప్రజాన్మం చతుర్వృత్యుపాశాత్ తదైగుం రాజా వరుణోను మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమగన్న రోదాత్ స్వాహ. ఇమామగ్నిస్త్రాయతాం గార్హపత్య ప్రజామస్యేన్యేతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమవి ప్రపుద్యతాం యజ్ఞ స్వాహ. మాతే గృహే నిశిఘోషబుద్ధా ధన్యత్ర త్వదృదత్య సంవిశంతు. మాత్వం వికేశుర ఆవధిష్ఠా జీవపత్నీపతి లోకే విరాజ పశ్యంతి ప్రజాకుసుమనస్యమా నాగస్వాహ. ద్యౌస్తే పృష్ఠగుం రక్షతు వాయురూరు అశ్వినౌచస్తనం దయంతగుం సవితాభిరక్షతు. ఆవాససః పరిధానాత్ బృహస్పతిర్విశ్వే దేవా అభిరక్షन्तు పశ్చాత్ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజహోమం హోష్యే. అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువ. ఇమాన్ లాజా నిత్య విహార్య. ఓం ఇమాన్ లాజా నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాం స్తదగ్నిరనుమన్యతాం
ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావి. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓమతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామపి స్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిర్దేవదం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యతే యతో వ్రతాని భస్పసే ఇంద్రస్యేజ్జసకా స్వాహ. తద్విష్ణోః పరమం పదకసా పశ్యంతి సూరయః దివి వచక్షురాతగ్ స్వాహ. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాన్ సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం అంతహోమం హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యోనమిహాకరం అగ్నిస్తత్స్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సూతం కరోతు స్వాహ. అగ్నయే స్విష్టకృతే సుహుతహుతాహుతేనాం కామానాగం సమర్తయిత్రే స్వాహ. అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ. అగ్నయేన్న పతయే స్వాహ ప్రజాపతయే స్వాహ. ఇంద్రాయ స్వాహ యుక్తో వహజాత్ ఇంద్రాయ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః ఏదో ఓస్యేదిషి మహి స్వాహ. సమిధసి తేజోసి తేజోమయి దేహి స్వాహ. యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహ. బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాహి స్వాహ. సప్తతే అగ్నే సమిధ సప్తజిహ్వా సప్తఋషయ సప్తదామః ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాయ జంతి సప్తయోనీరాప్రణస్వాఘృతేన స్వాహ. ఋతదాన విద్వాననుష్టుఘృతేన పూర్ణమాహుతిం జుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. అగ్నిర్భుక్తగ్ స్వాహ. వేదిర్భుక్తగ్ స్వాహ. ద్యౌర్భుక్తగ్ స్వాహ. పృథివీభుక్తగ్ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ భుక్తగ్ స్వాహ. అగ్నిర్జీర్ణగ్ స్వాహ. వేదిర్జీర్ణగ్ స్వాహ. ద్యౌర్జీర్ణగ్ స్వాహ. పృథివీజీర్ణగ్ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణగ్ స్వాహ. సమంతాంబరిర్హవిషాఘృతేన సమాదిత్యేర్వసుభిः సన్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంకాం దివ్యన్నభో గచ్చతు యత్స్వాహ. ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ. అగ్నిస్తృప్యతు వేదిస్తృప్యతు ద్యౌస్తృప్యతు పృథివీతృప్యతు బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ తృప్యంతాం మే దక్షిణతః పితరః పితామహ ప్రపితామహ సాక్షేమస్తు తృప్యంతాం అదితేన్వమగ్రస్తానుమతేన మగ్రస్తా సరస్వతేన మగ్రస్తా దేవసవితః ప్రాసావీః. పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ. పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ. సదసన్మే భూయాత్ స్వాహ. సర్వమస్సర్వం మే భూయాత్ స్వాహ. అక్షితమక్షిత్యేజుహోమి అక్షితమసి మామే క్షేష్టాః. ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గృహ వసో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్యాత ఓషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం మార్జయంతాం అదో దరాదరైర్నాగేభ్యో మార్జయంతాం. పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా. పశ్చిమతో విష్ణోః సదనమసి దక్షిణతో విష్ణోః సదనమసి ఉత్తరతో విష్ణోః సదనమసి ప్రాచ్యాం విష్ణోః సదనమసి.
ఓమాప్యాయంతామాపవోషదయో మరుతాం పృషతయత్స దివం గచ్చ తతో నో వృష్టిమేరయస్వాహ శుద్ధ్యంతాం దేవసదనగుం శుద్ధ్యంతాం దేవసదనం. భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్. భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయో భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ శతం చ వర్చసే త్రయాయుషం. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దదాతనా మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజే తేనః ఉస్తేరుమాతరస్మారంగమావ్యస్య క్షయాయ జిన్వత ఆపో జనయతాచనః. ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం ఉపయత్తేతి రిక్తం తస్మై తే నమః. బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోతృహీనం వా వషడర్థహారముపగ్నయే జాతవేదసే భగవాన్ ప్రజ్వలితవోం నమః. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ని సమర్పయామి. యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. ఆద్యోపహారం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ని సమర్పయామి. అగ్నిపురుషాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములంటే ఒరిపేలాలు అని చెప్పే అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తే అగ్ని గాయత్రి జపాన్ని పూర్ణాహుతిని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ అదుగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. వైష్ణవ ఆల్వారు ఆచార్య దివ్య పరంపరలో శ్రీ రంగనాయకి చరిత్రము అనేటువంటిది నాయకమణి వంటిదండి. అంటే ఆనాడు మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారు వాక్కు వినపడిందట. మరి గోదాదేవి తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారితో, ఓ విష్ణుచిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ అన్నారట స్వామివారు. ఇది లోక కళ్యాణ ఘడియ. నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోప్య సామీప్య సాయుధ్యముక్తులను ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినే నా హృదయంలో శాశ్వత స్థానములో నిలిపాను అన్నారట. చూడండి, విష్ణుచిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైందండి. పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మరి గోదాదేవి చరిత్ర అనేటువంటిది పుణ్యకథగా పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లిందండి. అంటే ఆమె భక్తి పారవస్యంలో గానం చేసినటువంటి పాసురాలన్నీ కూడా దేవాలయాల్లో నిత్యార్చన విధానంలో భాగంగా నేటికి చిరస్థాయిగా నిలిచిపోయాయి. అంటే అది ఆండాలు చరిత్ర అనేటువంటిది భక్తిముక్తి ప్రదాయిగా సకల మంగళకరంగా కూడా నిలిచింది అనంటే మరి సశరీరంగా ఆండాలు తల్లి మరి స్వామి యందు ఐక్యమై
అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతి అనేటువంటిది రంగనాయికి సొత్తుగా కూడా శాశ్వతంగా నిలిచిందండి. అదిగో స్వామివారికి సమర్పించబడినటువంటి అదే వరమాలను మరలా మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా అది స్వామివారికే అతి పవిత్రంగా సమర్పించబోతూ ఉన్నారు. అంటే మనము ధనుర్మాసంలో చూస్తాం స్వామివారి మరి గోదాదేవి కళ్యాణము అనేటువంటిది విశ్వమంతా కూడా జరుగుతూ ఉంటుంది. భగవద్గీతలో కూడా పవిత్ర మాసంలోకెల్లా మార్గశీర్ష మాసము నేను అని చెప్పి స్వామివారే మరి పరమాత్మే ఒక్కానించాడు. అటువంటి పవిత్రమైనటువంటి ఈ మాసము యొక్క గొప్ప వైశిష్ట్యము మరి గోదాదేవి పుణ్య చరితార్థంగా కూడా స్వామి యందు ఐక్యమైంది అనంటే అది గోదాదేవి యొక్క భక్తి తత్వము అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. భక్తియే ముఖ్యమయ్యా నను చేర భక్తియే సాధనము భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. ఆ భక్తి మార్గము అనేటువంటిది కలియుగములో భగవన్ నామస్మరణకు మించినటువంటి ముక్తి సాధనము భక్తి మార్గము లేదు అని చెప్పి మనకి తెలుస్తూ ఉన్నదండి. ఎందుకంటే అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో కూడా సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.